మొదటి సూత్రం యోగ అనుశాసనం. యోగ జీవితం అనేది యోగానికి పరమావధి. ఇది క్రమంగా అధ్యయనం చేసే కొద్దీ మనకు తెలుస్తూ ఉంటది. మామూలుగా కామన్ మ్యాన్ ఏమనుకుంటాడంటే వృత్తి సారూప్యంలో చెంది ఉంటాడు. అంటే ఇంద్రియాల ద్వారా మనసు ఏ వృత్తి చేస్తుంటే ఆ స్థితిలో ఉంటాడు గానీ, తన స్థితి అంటూ ఎరగడనమాట. 24 గంటలు తను ఏ పని చేస్తున్నాడో దానికి సంబంధించిన స్వభావం ఉంటుంది గానీ, తన స్వభావం ఉండదు. అది మార్పు చెందాలనమాట. అంటే ఆ చేంజ్ వచ్చాక ఏమండి 24 గంటలు ఏ పని చేస్తున్నా నీ స్వభావంలోనే ఉంటావు నువ్వు. పనులు మానేస్తావని గాదు. సర్వదా వర్తమానోపి స యోగి. చూస్తున్నా, వింటున్నా, తింటున్నా ఇంద్రియాల ద్వారా మనసు పని చేయడం కాకుండా నువ్వే ఉంటూ ఉండి నీ యందు ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. నీ చేతులకి ఎలా అయితే ప్రత్యేకమైన అస్తిత్వం లేదో అలాగే ఇవి కూడా ఉంటాయి. ఈ సాధన లేనప్పుడు మనసుకి ప్రత్యేకమైన అస్తిత్వం ఉంటుంది. మనస్సు దగ్గర ఉన్న ఇంద్రియాలు కూడా మనం యథా రాజా తథా ప్రజ. మనకన్నా వేరే అది పనిచేస్తూ ఉంటదనమాట. కనుక మనస్సు మన మాట వినకుండా దాని ఇష్టం వచ్చినట్లు అది చేస్తుంది. ఇంద్రియాలు మనస్సు మాట వినకుండా వాటికి కావాల్సినవి అవి చేస్తాయి. చెయ్యి మనలో భాగంగా ఉండకుండా పక్షవాతం వచ్చిన చెయ్యిలా ఉంటుంది. అలాగే చేతి వేలుకి పక్షవాతం వస్తే చేతిలో భాగంగా ఉండకుండా ప్రత్యేకంగా ఉండడం మొదలుపెడతాయి. బ్రతికున్నవాడి శరీరంలో భాగాలు వానిలో భాగాలుగా ఉంటాయి. శవం కూడా బ్రతికున్నవాడి కన్నా ఎక్కువ బరువు ఉంటుంది కానీ శరీరంలో ఉన్నటువంటి ఏ ధాతువుకి ఆ ధాతువే, ఏ అణువుకి ఆ అణువే, ఏ కణానికి ఆ కణమే, ఏ రసాయనానికి ఆ రసాయనమే ఉంటుంది. కానీ అందులో వ్యక్తి ఉండడు. ఇల్లు బాగున్నప్పుడు గోడలో ఇటుకలు, సున్నం మొదలైనవన్నీ ఉంటాయి. ఆ ఇల్లు పడగొట్టినవన్నీ అక్కడే ఉన్నాయి. కానీ ఇల్లు లేదు. బ్రతికున్నవాడి శరీరానికి, లేనివాడి శరీరానికి తేడా అదే అనమాట. శవంలో కూడా అన్ని సరుకులు అక్కడే ఉన్నాయి గానీ, అంగాంగీ భావ సంబంధం లేదు. అంటే ఒకటి అనే ఏకత్వం ఉండి, దాని యందు ఇన్ని కూడా భాగంగా ఉండవు. ఏ భాగానికైనా అస్తిత్వం ఉంటే దాన్ని మృత్యువు, వ్యాధి అంటాం. అది లేని స్థితి సాధించి పెట్టడమే యోగాభ్యాసం. దాన్ని మనం సరిగ్గా నిర్వచనం చేసుకున్నట్లయితే యోగం అనే మాటకి అర్థం కూడా అదే. యోగం అంటే ఏకత్వం. అంటే ఒకటిగా ఉండడం. అనేక వస్తువులు ఒకటిగా చేయడం గాదు. అనేక భాగాలుగా ఒకే వస్తువు ఉండటం. రేఖలను విడదీసి ఒక పుల్లకి ఆ రేఖలన్నిటిని దగ్గర కలిపి దారం చుట్టి పెట్టామనుకోండి. పువ్వులాగా ఉండొచ్చు గానీ అది పువ్వు అవ్వదు. అందులో ఏకత్వం లేదు గనక. అలాగే పువ్వులో భాగాల్ని విడదీసి కట్టిన దానికిని ఏ తేడా ఉందో బ్రతికున్నవాడి శరీరానికి, శవంగా ఉన్నవాడి శరీరానికి, శరీరంలో ధాతువులకి అదే తేడా. బ్రతికున్నవాడి శరీరంలో పువ్వుల్లా ఏకత్వం ఉన్నది. శవంలో ఆ ఏకత్వం లేదు. యోగం అనే మాటకి అర్థం అది. యోగాభ్యాసం, యోగ జీవితం ఇవన్నీ దాదాపు ఒకే అర్థంలో ఉన్నట్లుగా అనుకుంటాం. కానీ శాస్త్ర గ్రంథాల్లో చెప్పినప్పుడు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఆ తేడాలు కూడా మనకి తెలియాలి. యోగాభ్యాసం అంటే ఈ సూత్రాలు చెప్పబడే విధానం, చిత్తవృత్తి నిరోధానికి కావాల్సిన అభ్యాసం ఎలా చేయాలో ఆ అభ్యాసం 8 అంగాల్లో కూడి ఉంటుంది. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి ఇందులో ఎక్కువ భాగం మన దినచర్యలో 24 గంటలు మనం జీవించే జీవిత వైఖరికి సంబంధించి ఉంటుంది. యోగాభ్యాసం అనేది ఇందులో చెప్పబడిన సాధనలు మనం మొక్కువ చెల్లించినట్లు 6 గంటలో, గంటో ప్రాణాయామం చేసి, ఆసనాలు చేసినా, కన్నులు మూసుకొని ధ్యానం చేసినా యోగం వస్తుంది అని మాత్రం పొరపాటు పడకూడదు. 24 గంటలు మనం జీవించే జీవితంలో ఉన్నటువంటి దృక్పథంలో మార్పు రావడానికి సాధనలో, దృక్పథంలో మార్పు రావడానికి మనం యోగ సాధన ఇవి ఆచరించాము అని చెప్పి రసీదు చింపేసి ఫలితాలు ఏమి ఉండవు. యోగం అనేది జీవిత వైఖరి. అది ఘన విజయం కాదు. ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్. ఇట్ ఈస్ నాట్ ఎన్ అచీవ్‌మెంట్. మనం చేసే సాధనలన్నీ యోగం కాదు. యోగం అనేటువంటి జీవితం మనకు సాధించడం కోసం ఇందులో ఏ ఒక్కటి యోగం కాదు. ఉదాహరణకు ఒక 5 నిమిషాలు శీర్షాసనం, ఒక 5 నిమిషాలు ధనురాసనం వేయండి అన్నారనుకోండి. ఈ ఆసనాలన్నీ భౌతికమైన శరీరాన్ని అన్నమయ కోసం సరైన పద్ధతిలో ఉండడానికి, ఆ సాధనల వల్ల లోపల రక్త ప్రసారం మొదలైనవి సవ్యంగా ప్రసరించడానికి, తత్ఫలితంగా లోపల ఉన్న రక్తనాళాలు, నాడీ మండలంలో నరములు, స్థూలములైనటువంటి వాటిలో వచ్చిన ఎగుడు దిగుడు ఏవైనా ఉంటే సర్దుబాటు అయిపోయి అవి సవ్యమైన మార్గంలో నడవడానికి శరీరంలో ఉన్నటువంటి భౌతిక ద్రవ్యంలోకి ప్రాణాయామ కోశంలో ఉన్నటువంటి శక్తి, ప్రాణం అనేది సరైన పద్ధతిలో ఎలక్ట్రిక్ తీగల్లోంచి విద్యుత్ శక్తి ప్రసరించినట్టు ప్రసారం అయ్యేటట్లుగా చేయడానికి సాధనలు. ఇంతవరకు మాత్రమే ఆసనాల ప్రయోజనం. ఆసనాలు భౌతికపరమైన సాధనలు మాత్రమే.
అయినప్పటికీ ఇవన్నీ గూడా అభ్యాసం చేయవలసిందే. అవి లేకుండా యోగాభ్యాసం ఉండదు గానీ, అవి యోగాభ్యాసం కాదు. వాటి వల్ల వచ్చే అన్నమయ, ప్రాణమయ కోశముల యొక్క సమన్వయం, పదార్థం, మ్యాటర్, శక్తి అవి మన శరీరంలో ఉన్నాయి. అన్నమయ కోశం అంటే పదార్థం. దాన్నే ద్రవ్యం, మ్యాటర్ అంటారు. ప్రాణాయ కోశం అంటే శక్తి. రెండిటికి సామరస్యం కుదుర్చడం కోసమే ఈ ఆసనాలు వేయటం ఇవన్నీ యోగాభ్యాసంలో భాగాలే గానీ, యోగ విద్య అనడానికి వీల్లేదు. యోగాభ్యాసంలో మనం చేసే యమనియమాది 8 అంగాల్లో అభ్యాసం చేస్తుండడం వల్ల మనకు తెలుస్తున్నది ఏంటంటే, మనం 24 గంటలు దినచర్యలో ఇతరులతో కలిగే సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో దాన్ని యోగము, యోగాభ్యాసం అనాలి కానీ, అందులో ఉన్న ఏ ఒక్క భాగాన్ని యోగాభ్యాసం అనరాదు. రోజు నేను ఒక గంట యోగాభ్యాసం చేస్తానన్నప్పుడు అది యోగాభ్యాసం కాదు. ఆ యోగాభ్యాసం కావాల్సిన అంగం అయ్యుండొచ్చు. ఆ తేడా నువ్వు బాగా తెలుసుకోవాలి. మనం ఇప్పుడు ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు అన్ని సమయాల్లో కూడా యోగాభ్యాసం జరుగుతూ ఉండాలి. నిజంగా అది యోగాభ్యాసం కనుక అయినట్లయితే దానికి కావాల్సినటువంటి పూర్వాంగమే మనం చేసేది. నిజంగా యోగాభ్యాసం ప్రారంభమైనట్లు గుర్తు ఏమిటంటే మనకున్న చిరుబుర్రులన్నీ తగ్గుతాయి. సమాధానం చెప్పడంలో గాని, లేకపోతే ఎవరినైనా ఏదైనా అడగడంలో గాని విసురులు, రుసరుసలు లాంటి అవన్నీ సర్దుకుంటాయి. అంటే అణిచిపెట్టుకోవడం కాదు. అణిచిపెట్టుకోవడం వల్ల కొంతకాలం సర్దుకుంటాయి గానీ, ప్రమాదకరమైన విపత్కర పరిస్థితులు అనగా రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం, థ్రాంబోసిస్ అనే రక్తం గడ్డగట్టుట అనేటువంటి స్థితి, లోపల రక్తనాళాలు చిట్లి రక్తం రావడానికి అవకాశం ఉంది. లేదా కండ్ల వ్యాధులు, చెవులు వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నది. కనుక ప్రవర్తనకు కృత్రిమంగా అణిచిపెట్టుట కాదు. క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉండాలి. క్రమశిక్షణకి అణిచిపెట్టుకోవడం కొంచెం తేడా ఉంది. అదుపు, కంట్రోల్ కొంచెం వెటర్నరీలో ఉంది. డిసిప్లిన్ అనేది హ్యూమన్ లెవెల్‌లోది. ఒక స్థాయి నుంచి మానవ స్థాయికి అది తేడా. మనలో చిరుబుర్రులని సహజంగా సర్దుకుంటూ ఉంటే యోగాభ్యాసం కింద లెక్క. అసహజంగా, కృత్రిమంగా సర్దుకుంటూ ఉంటే వ్యతిరేక సర్దుకుంటున్నాము అని అర్థం. ఈ రెండిటిలో తేడా గమనించాలి. ఆఫీస్‌లో పెద్ద ఆఫీసర్ గారు కోప్పడితే దాన్ని సర్దుకుంటే అది శమధమాది గుణాలు అవ్వదు. గతిలేక సర్దుకోవడం అవుతుంది. దీనివల్ల జబ్బులు వస్తాయి. అంటే బలవంతాన్ని అణిచిపెట్టుకున్నట్లయితే వ్యాధిగ్రస్తులు అవుతాం. అలా బలవంతాన్ని అదుపు చేసుకోకుండా మనలో వచ్చేటువంటి మార్పు ఒకటి ఉంది. అది సరైన యోగాభ్యాసంలో వస్తుంది. మెల్లగా యోగాభ్యాసం పూర్తి అవుతుంటే యోగ జీవితంలోకి ప్రవేశించాలి. అది ఎలా ఉంటుందంటే ఈవేళ ఈ పూటకి మనకి ఏం కావాలి అనుకున్నప్పుడు బోర్డు కావాలి, చాక్‌పీసు కావాలి, డస్టర్ కావాలి. ఇది ప్రారంభించే ముందు ఈ విషయాలు మన మనసులోకి రాగలిగితే మళ్ళీ 2, 3 రోజుల తర్వాత సర్దుకోవడం చేస్తూ ఉంటే క్రమంగా యోగాభ్యాసం లైన్‌లో పడుతున్నామని అర్థం. అలా సర్దుకోవడం అక్కర్లేకుండా మొదటి రోజునే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లయితే యోగాభ్యాసం మనకు కొంతవరకు వంట పడింది. యోగాభ్యాసంలో ప్రవేశిస్తున్నామని అర్థం. ఇది దేంట్లో మన పనుల్లో ప్రతిబింబిస్తుంది. ఎక్కడికి వెళ్లి మనం కూర్చున్నా, మనం ఏం చేయడానికి వెళ్లి కూర్చున్నామో దాని సాధనా సంపత్తి మొత్తంలో ప్రతిబింబిస్తుంది. యుద్ధానికి వెళ్ళామనుకోండి, అక్కడ కావాల్సిన అగ్గిపెట్టె దగ్గర నుంచి మరిచిపోయామే అని ఉండకుండా ఉండే స్థితి రావాలి. అంటే సృష్టికర్త ఈ సృష్టిని చేసేటప్పుడు అలా చేస్తాడు. అది మర్చిపోయామే, ఇది మర్చిపోయామే అనుకుంటే సృష్టి గ్రహణం మర్రిలాగా ఉంటుంది. జీవరాశుల్లో అందరిలో ఒకడికి ముక్కు మర్చిపోయి, ఒకడికి కన్ను మర్చిపోయినట్లు ఉంటుంది. ఆ బ్రహ్మ పనులు అలా లేవు. కనుక మన ఎలా ఉంటుందో ఆ దృక్పథానికి దగ్గరగా వస్తూ ఉంటుంది సృష్టి. ఆ దృక్పథానికి దగ్గరగా రావడానికి కావలసిన శిక్షణ మన దగ్గర లేకపోవడం వల్ల ఒకరి మీద ఒకరికి కోపాలు, చికాకులు, భార్యని భర్త అర్థం చేసుకోలేకపోవడం, భర్తను భార్య అర్థం చేసుకోలేకపోవడం, ఒకరి మీద ఒకరు పశువుల్లే ప్రవర్తించడం ఇవన్నీ చేస్తుంటాం. ఇంట్లో ఒకరి మీద ఒకరు చాలా టెన్షన్‌లో ఉండడం. అంటే ఖరీదు అక్కర్లేకుండా జబ్బులు కొనుక్కోవడం, ఏదైనా వస్తువులు కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. ఈ డబ్బులు పెట్టి కొనుక్కోనక్కర్లేదు. ఇలాంటివన్నీ పోతాయి. తర్వాత మన వాళ్ళు చెప్పారు వర్షాకాలంలో కావాల్సిన వస్తువులకి మిగతా 8 మాసాలు ప్రయత్నం చేయండి. కాకపోతే పచ్చిగడ్డులు పొయ్యిలో పెట్టుకున్నాం మనం పొగ కళ్ళల్లోకి రావటమును, చివరికి బియ్యమో లేక ఏదో ముద్ద అయిపోయినటువంటిది తినడం వస్తుంది. జీవితం అలాగే ఉంటుంది. ఈవేళ కావాల్సిన దానికి నిన్న పని చేసుకోగలగడం అనేది రాదు. ఏదైనా ఉద్యోగానికి నియామకం అయిపోయాక సిఫార్సు కోసం వచ్చినట్లు ఉంటుంది. ఏం చేయలేం. అయిపోయింది టైం. మీ చేతిలో ఒక వస్తువు ఉంది. అది అమ్మేశారనుకోండి. ఆ వస్తువు ఇప్పించమని ఎవరైనా వచ్చినా ఏం చేయలేం. అమ్మకం అయిపోయింది. అలా జీవితం తడుములాటగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న వస్తువులు ఏమన్నా చెడిపోయినాయి అనుకోండి. ఓ లైట్ వెలగడం లేదు. స్విచ్ వదులుగా ఉంది. ఏది ఎన్నాళ్ళైతే బాగు చేయకుండా అది అనుభవిస్తూ మర్చిపోతూ ఉంటామో అన్నాళ్ళు మనకు యోగాభ్యాసం అవ్వలేదని అర్థం. ఆ విషయంలో మనం సమయపాలన చేయగలిగితే క్రమంగా మనం యోగాభ్యాసంలోకి వస్తాం. అందుకని యోగాభ్యాసం మనకు పరిపూర్ణం అవుతున్న కొద్దీ యోగా జీవితంలో ప్రవేశిస్తాం. క్రమంగా యోగ జీవితంలోకి ప్రవేశించేటప్పటికి ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం 2 అయస్కాంతాల మధ్య సంబంధంలాగా వికాసంగా ఉంటుంది. యోగ జీవితం కోసమే యోగాభ్యాసం. ఒకడు కసరత్తు చేసి బాదం పాలు తాగాడనుకోండి దేనికోసం కండలు పెంచుకోవడానికా?
అది పరమావధి కాదు. ఎవరికైనా అవసరం వస్తే చెయ్యి అడ్డం పెట్టడానికి, ఎవరైనా మంచి వాళ్ళని ఏదైనా చేస్తుంటే నలుగురు సమాధానం చెప్పగలగడానికి అది పరమావధి. అంతేగాని నేను ఎన్ని బాదం పాలు త్రాగగలిగానో చూడు, ఎన్ని దండీలు తీయగలిగానో చూడు అన్నది పరమావధి కాదు. మీన్స్‌ని ఎండ్స్ క్రింద తెలివి తక్కువగా చేసుకోకూడదు. కార్యపద్ధతిని ప్రయోజనం క్రింద తెలివి తక్కువగా చేసుకోకూడదు. కనుక యోగ జీవితం అనేది పరమావధి గాని, యోగాభ్యాసం పరమావధి కాదు. యోగ అభ్యాసం వలన యోగ జీవితం వస్తుంది. యోగ జీవితం వల్ల ఏమొస్తుంది? అంతర్యామిత్వంలో జీవితం వస్తుంది. అది తెలుసుకోవాలంటే అందరిలోనూ ఉన్న ఒక్కడు గుర్తుండి ఎవడితో మాట్లాడుతున్నా వాడితో మాట్లాడగలడం, వాడినే వినగలగడం, అది నిజంగా వస్తేనే తప్ప మనలో ఉన్న కోపతాపాలు మనం అణుచుకుంటే అనేవి కావు. కడు నిగ్రహ కిం కరిష్యతి అన్నాడు భగవద్గీతలో. లోపల ఉన్న లోపాలు సర్దుబాటు చేసుకోవాలి గాని అణిచిపెట్టుకోకూడదు. నీ ప్రకృతిలో వంకర ఉన్నప్పుడు నీవు దాన్ని సరిదిద్దుకోవాలి. కనుక లోపాలని సర్దుబాటు చేసుకోవడం, రెక్టిఫికేషన్ ప్రాసెస్ యోగాభ్యాసం, యోగ జీవితం మనకు భగవద్గీతలో ఇచ్చాడు. చివరికి అన్నిటికీ పరమావధి కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పాడు. ఈ 2 కలిపితే యోగ విద్య లేక యోగ శాస్త్రం అవుతుంది. అంచేత ఆ తేడాలు మనకు తెలియాలి. భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అన్నాడు. అంటే భగవద్గీతలో చెప్పబడిన ఉపనిషత్తులు బ్రహ్మ విద్య, యోగ శాస్త్రం అని అర్థం. యోగమున్న యోగాభ్యాసమన్నా, యోగ విద్య అన్నా అదేనండి అనకూడదు. యోగాభ్యాసం అంటే మనం చేయవలసిన అభ్యాసం యొక్క విధానం, ప్రాక్టీస్‌లో ఉన్న డీటెయిల్. యోగ జీవితం అంటే దానివల్ల వచ్చిన మార్పు. అది మన దినచర్య మీద ప్రతిబింబించడం. ఈ 2 కావాల్సిన దాని పేరు యోగ విద్య లేక యోగ శాస్త్రం అంటారు. ఇవి పరిపూర్ణంగా మనం నిద్రలో లేపిన, మెలకువ రాకపోయినా కల వచ్చిన అపభ్రంశంగా రాకుండా ఉండేదాకా మార్పు వస్తే మనలో యోగ జీవితం ఉన్నట్లు. అట్లా అంటే మనం లోపల ఉన్న పొరలన్నిటిలో ఇన్నర్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ సర్దుబాటయ్యి మార్పు రావాలి. అప్పుడు కల వచ్చినా పీడకల రాదు. మేలుకొని ఉండగానే ఒకడు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉండే వాడికి కల దాకా అక్కర్లేదు. మేలుకొని ఉండగానే జీవితం అంతా పీడకల. అలా కాకుండా సర్దుబాటు అవుతున్న కొద్దీ నిద్దట్లో కూడా పీడకల ఉండదు. కల వచ్చినా శుభ్రమైన కల వస్తుంది. భోంచేసినా శుభ్రంగా భోంచేస్తాడు. ఒక పూట ఆలస్యమైనా ఏడవకుండా శుభ్రంగా ఉంటాడు. యోగ విద్యలోకి వచ్చినటువంటి వాడికి ఒక పూట అన్నం దొరకలేదు అనుకోండి, నానా చెత్తా తినడు. ఒక పూట దొరకకపోతే ఏం పోయిందిలే అని ఊరుకుంటాడు. వాడి దృష్టి దాని మీదకు వెళ్ళదు. ఎందుకంటే యోగాభ్యాసం ఉన్నప్పటికీ తినేటప్పుడు మాత్రమే అన్నం మీదకు దృష్టి వెళుతుంది. ఉత్తప్పుడు దాని మీదకి వెళ్ళదు. మన దృష్టి ఆకలేసినప్పుడు అన్నం మీదకి వెళుతుంది. అన్నం తింటుండగా కోటి విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఇవి మారాలి. భోజనం చేస్తుండగా ఇతర విషయాలు జ్ఞాపకం రావడం, ఇతర విషయాలు చేస్తుండగా భోజనం జ్ఞాపకం రావడం ఇన్ని నిషేధం. ధర్మశాస్త్రంలోకి వెళ్ళినట్లయితే మనస్సు అన్నం మీద లేనప్పుడు అన్నం తినవద్దు అంటాడు. జబ్బు చేస్తుంది. ఇలాంటివి లక్ష కారణాలు ఉంటాయి. కనుక మనకి జబ్బులు చేస్తాయి. పూజ్యమే దశనం నిత్యం ఆద్యఛేద కుత్సయన్. ఆహారాన్ని తినేటప్పుడు పూజ్యభావంతో ఉండండి. నిందించకుండా, అసహించుకోకుంటూ, తిట్టుకుంటూ, ఉసూరుమంటూ తినకండి అన్నాడు మనువు. కాసేపు మానేయండి. ఆ మానసిక స్థితి మారే వరకు, మూడు మారే వరకు. పూజితం హి అసనం నిత్యం బలమూర్జంచ యచ్చతి. పూజితమైన పద్ధతిలో తిన్న ఆహార బలము, ఊర్జం రెండింటిని ఇస్తుంది. అంటే ఆహారంలో ఉన్న పదార్థం కాకుండా దాని ఛార్జ్ ఒకటి ఉంది. వైర్ కనెక్షన్ చేయడం కాకుండా దాంట్లోంచి విద్యుత్ ప్రసారం అవ్వాలి అన్నట్టుగా అన్నంలోంచి మనకు రావాల్సింది ఇంకోటి ఉన్నది. మనం తినేట్టుగా అన్నంలోంచి మనకు రావాల్సింది ఇంకోటి ఉన్నది. మనం తినేట్టుగా చేయడం కోసం ఉన్నది రుచి. మనకు మామూలుగా తెలిసినది రుచి కోసం అన్నం అని ఈ మార్పులన్నీ రావాలి. అపూజితం తు తదుక్తం ఉభయోర్న సాయేదిదం. అంటే పూజ్యభావం లేకుండా భోజనం చేసినప్పుడు బలము, ఊర్జం 2 నశింపబడతాయి. ఒకడిని ఒకడు తిట్టుకుంటూనో, వాడి వంతు చూస్తాననో, వాడి సంగతి చూస్తాననో అనుకుంటూ చేసిన భోజనం ప్రతీదీ కూడా జబ్బు చేస్తుంది. జాగ్రత్త అన్నాడు. యోగాభ్యాసం చేసేటప్పుడు ఏది సర్దుబాటు చేసుకోవాలో అవి ఉండంగానే ముక్కు మూసుకోవడం, ఓం భూ భువ అనడం, యోగాభ్యాసం చేయడం, గాలి పీల్చి దమ్ము పెట్టి ప్రాణాయామం చేయడం లాంటివి చేస్తే మనసుకు ఒక రకమైన శక్తి సంక్రమిస్తుంది. అటు శక్తి సంక్రమించినప్పుడు మనం చెడ్డ పని చేస్తే పూర్వం అలాంటి పని చేసినప్పుడు కన్నా ఎక్కువ చెడ్డగా సంక్రమిస్తుంది. మంచి పని చేస్తే ఎక్కువ మంచిగా పనిచేస్తుంది. కత్తికి పదును పెడితే కూరగాయలు చాలా తొందరగా పెరుగుతుంది. అలాగే దాని క్రింద వేలు పడ్డా తొందరగా తెగుతుంది. ఆ మార్పు మనలో వస్తుంది. మనం యోగాభ్యాసంలో ఎప్పుడైతే సక్రమంగా ప్రవర్తించామో మిస్బిహేవ్ అది వరకు దుష్ప్రభావం మిస్బిహేవ్ చేసిన దానికన్నా ఎక్కువ దుష్ఫలితాలు ఉంటాయి. దీన్ని నెత్తిరించింది అంటారు. అది తప్పు. బండకత్తిని పదును చేశాం గనుక మనస్సు, ఇంద్రియాలు ఇది వరకు కన్నా పదునవుతాయి. అలాంటప్పుడు దాని కింద వేలు పెట్టకూడదు. వాటిని వాడుకునేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని